గ్రామ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని బోయిన కనకతార అన్నారు. ఇక హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నట్లు బోయిన కనకతార తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను వేడుకున్నారు. ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలరని కోరారు. ఏ వాడకు వెళ్లినా జన నీరాజనంతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. మన రైతు బిడ్డరా రాతలు మార్చా మన కోసమచ్చరా, రాతలు మార్చా మన కోసమచ్చరా. గల్లి గల్లికి ఉన్న సమస్యలన్నీ రూపుమాపెటందుకు మన కోసమచ్చరా, రూపుమాపెటందుకు మన కోసమచ్చరా. గడప గడప అంటుంది దేవేందరు గెలుపని, గడప గడప అంటుంది దేవేందరు గెలుపని. గ్రామ ప్రజలకు ఈరోజు నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు తీసుకొని మేమందరము తిరిగినప్పుడు 5వ వార్డు 6వ వార్డు తిరిగినాము. నా ప్రజలందరి స్పందన నాపై ఉన్నదని నమ్ముచున్నాను. 6వ వార్డు 5వ వార్డు 3వ వార్డు తిరిగినాము. నా వాళ్ళందరూ నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఇలా తిరిగిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వారి స్పందన నాకు చాలా మంచిగా అనిపించింది. మరి నన్ను గెలిపిస్తారని అందరి వారి ఆశీర్వాదాలతోటి నన్ను గెలిపిస్తారని నమ్మచ్చు. వారికి పాదాభివందనం తెలియజేసి అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకేసి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను.